ఆయన ఆరోగ్యంతో ఆడుకుంటున్నారా? వెళ్ళిపోమన్నప్పుడు దూరంగా వెళ్ళిపోవాలి. కొన్నాళ్ళైనా కంటికి కనిపించకుండా ఉండాలి. ఆయనకి మనశ్శాంతి లేకుండా మళ్ళీ ఇంటి ముందుకొచ్చి చేరితే ఏమనుకోవాలి మిమ్మల్ని? అన్నా, వాడు ఇంట్లోకి రాను బయటే ఉంటానని చెప్తుండాడు కదా, ఉండని అన్నా. ఏంటమ్మా ఉండనిచ్చేది? ఇంటి ముందు దిష్టి బొమ్మలో వాడు నిలబడి ఉంటే రోజు వచ్చి వాడి మొహం చూడాలా? ఎవరు చూడమన్నారత? కావాలంటే వాకిలి ఆ పక్కన పెట్టుకుంటాలే. రేయ్ అన్నా అన్నా మావయ్య గారు, మావయ్య గారు, ఆగండి ఆగండి. బయట ఎక్కడ ఉండలేము. తనకు దూరంగా మీరు ఉండగలరేమో, కానీ ఈ ఇంటికి దూరంగా తను ఉండలేడని నాకు అర్థమైంది. కాబట్టే మళ్ళీ ఇక్కడికి వస్తానంటే నేను ఒప్పుకున్నాను. తన వెంట బయటకు నడిచిన దాన్ని మళ్ళీ గేటు దాటి తనతో లోపలికి వచ్చాను. నీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటానని మాటిస్తున్నాను. దయచేసి మా పార్టీకి మమ్మల్ని ఉండనివ్వండి. ఎలా ఉంటారే? కావాలంటే నువ్వు లోపలికొచ్చి ఉండు. అయినా బయట ఎక్కడ బ్రతకలేక మళ్ళీ తిరిగి ఇక్కడికే వచ్చాడంటే అర్థం కావడం లేదా? అలాంటి వాణ్ణి నమ్ముకొని నువ్వెలా బ్రతకగలను అనుకుంటున్నావు? తల్లి మీద ఒట్టేసి తప్పినప్పుడు, తండ్రి మాట మీద గౌరవం లేక మళ్ళీ వచ్చినప్పుడు నిన్ను మాత్రం ఎలా పోషిస్తాడనుకుంటున్నావు? నోరు మూసుకొని మావయ్య గారు చెప్పినట్టు ఇంట్లోకొచ్చి ఉండు. తనే ఎటో ఒకటి పోతాడు. అలా ఎలా వచ్చేస్తాననుకుంటున్నావు అక్క? మా ఆయన ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. అది కళ్ళ ముందున్న ఈ ప్యాలెస్ కావచ్చు, కట్టుకుంటున్న ఈ గుడిసె కావచ్చు. పిచ్చి పట్టిందా నీకు? మావయ్య గారి ఆరోగ్యం గురించి ఆలోచించవా? తనని చూస్తేనే ఎంత ఆవేశపడుతున్నారో చూస్తున్నావు కదా. అలాంటిది ప్రతిరోజు కళ్ళ ముందు కనిపిస్తూ ఆయన్ని బాధ పెడుతూ ఉంటే ఆయనకేమవుతుందో అన్న ఆలోచన కూడా లేదా నీకు? చిరంజీవి చిరంజీవి అంటున్నావు. మావయ్య గారి గురించి పట్టించుకోవా నువ్వు? ఆలోచించుకోకుండా ఇక్కడి దాకా రాలేదక్క. ఆలోచించాము కాబట్టి ఇంటి లోపలికి కాదు, ఇంటి బయటే ఉంటున్నాము. మాకున్న దాంట్లో ఏదో చిన్న గుడిసె వేసుకుంటున్నాం. మావయ్య గారు, మీకిచ్చిన మాట తప్పితే తను తప్పు చేసినట్టు. కానీ తను మాట తప్పలేదు. ఇంట్లో ఉండను అన్నాడు, ఉండటం లేదు. ఇక్కడ తప్పితే మేము ఇంకెక్కడా ఉండలేము. మీరు వెళ్ళిపోండి అన్నా మేము వెళ్ళలేము. లేదు, కొట్టి తిట్టి తరిమేస్తాము అంటే మీ ఇష్టం మావయ్య గారు. వాతా మీ అన్న ఒప్పుకున్నట్టే కదా? బుద్ధుండదారా నీకు? చూసినావా ఎంత కోపడినాడో మా అన్న? ఆయన కోపడతా ఉంటాడని నన్నేం చేయమంట?
అసలు మావయ్య గారిని ఏం చేయాలనుకుంటున్నావు చిరంజీవి నువ్వు? నువ్వేంది మా వాణ్ణేదో కాస్త వెనకేసుకొస్తావు అనుకుంటే ఎందుకొచ్చారన్నట్టు మాట్లాడుతుండా? రే మంచి పని చేస్తుండారులే, కాస్త కళ్ళ ముందుంటే మాకు కూడా మనసు నిమ్మలంగా ఉంటాది. విజయశాంతి మాట్లాడేసరికి నాన్న కూడా ఏం మాట్లాడలేకపోయారు. ఆ, ఆయన ఒప్పుకోకపోయినా ఇప్పుడు ఒప్పుకున్నట్లే. మీరు హ్యాపీగా ఇల్లు కట్టుకోండి. మ్మ్. ఆయన వద్దంటే మాత్రం ఆపుతాను అనుకున్నారా ఏమే? ఇల్లు కట్టుకోవాలని డిసైడ్ అయ్యే లారీతో వచ్చినాను. సంబరాల కోసం పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉండాలనుకుంటారు, కానీ కాస్త ప్రశాంతంగా నిద్రపోవాలంటే మాత్రం ఓ చెట్టు కిందనో ఓ గుడి చేసుకునో ఉండాలనుకుంటారు. నాకు అదృష్టం పట్టినది, అందుకే హ్యాపీగా గుడి చేసుకుంటా ఉన్నాను. ఏమవుతా ఏమంటావు? నేననేదే ఉండాదిరా, మా అన్న ఆ విధంగా మాట్లాడుతా ఉంటే నోరు తెరవకుండా గమ్మునుండావో? నేను మాట్లాడినాను అనుకో, ఆయన ఆవేశపడతాడు, బీపీ పెరుగుతుంది. అయినా ఆయన నాతో మాట్లాడితేనే కదా నేను ఆయనతో మాట్లాడేదానికి. ఆయన అంతా నీకే చెప్తా అంటే గోడకు కొట్టి ఆ బంతి పట్టుకో అన్నట్టు ఆయన మాటలన్నీ నీ మీద విసురుతుంటే నేను పట్టుకోవాలనా? అందుకే నేను గమ్మునుండా. వెళ్ళిపోయిళ్ళా? సిగ్గులేదురా నీకు? ఎందుకు సిగ్గుపడాలా? నేనేమైనా తప్పు చేస్తా ఉన్నానా ఏమి? ఏంది మే లాజిక్తో కొట్టిలా? మావయ్య గారి ముందు నేను అలా మాట్లాడకూడదు, కానీ నువ్వేం మాట్లాడతావు అనే భయంతో నేను మాట్లాడాల్సి వచ్చింది. సర్లేమ్మే, మంచి పనే కదా చేసినావు. భర్త కోసం ఆ మాత్రం చేయకపోతే ఎట్ట చెప్పు? గుడిసె కట్టడం మొదలు పెడతా ఉండం. మీరు కానీ వస్తారేమో, రావద్దు. మా కష్టంతో మేమే కట్టుకోవాలా. ఆ, వచ్చి సాయం చేస్తావురా. అప్పుడు కానీ మీ నాయనొచ్చి చూసినాడనుకో మెట్టు తీసుకొని కొడతాడు మా అందరినీ. అందుకే రావద్దని చెప్తా ఉన్నాను కదా. రే వరుణ్, తమ్ముడు కోసం నువ్వేమైనా సహాయం చేయాలనుకుంటా ఉండవేమో, అట్లాంటిదేం పనిలే. మా పాప ఉండదు, నేను ఉండను, మేం కట్టుకుంటాం. ఏం పాప, మొదలు పెడదామా? సరే, నువ్వు మాత్రం రాకు. కొంచెం మంచిగా కట్టుకోరా, వర్షాకాలం స్టార్ట్ అయినది. అట్నేలే.